అమ్మో కష్టపడి సైకిల్ దొక్కుతున్నాను, లాలీపాప్ తీసుకుని వచ్చి. కష్టపడి సైకిల్ దొక్కడం కాదు, ఆ గుమ్మడికాయ మళ్ళీ జారి కిందికి వచ్చింది. 8 కేజీలు మళ్ళీ పెరిగిపోయాను. ఇలా తినడం ఎందుకు, తగ్గడం ఎందుకు, కష్టపడి తినకుండా ఉండొచ్చు కదా. చక్కగా చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్స్ ఇవి అందరికీ ఇష్టం, తినడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అనమాట. చికెన్తో బోన్లెస్ రెసిపీలు ఎంత పాపులరో ఈ చికెన్ లాలీపాప్స్ అంత పాపులర్ అనమాట. చికెన్ లాలీపాప్స్ చాలా విధాలుగా చేయొచ్చు. చైనీస్ స్టైల్లో చేస్తే డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంటారు, మన తెలుగు స్టైల్లో చేయొచ్చు, ఇండియన్ స్టైల్లో రకరకాలుగా చేయొచ్చు. ఇవాళ మన తెలుగు వాళ్ళ కోసం మంచిగా ఘాటుగా ఒక స్పైసీ చికెన్ లాలీపాప్స్ చూపిస్తాను. చికెన్ లాలీపాప్స్ చేయడానికి మనకు కావాల్సిన చికెన్ వింగ్స్. ఒక చికెన్ వింగ్లెట్ అంటే ఈ భాగం కలిపితే దాన్ని వింగ్లెట్ అంటారు. సో ఈ పార్ట్ నుంచి లాలీపాప్ చేయొచ్చు, ఈ పార్ట్ నుంచి లాలీపాప్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ క్లీన్ చేసి లాలీపాప్స్లో రెడీ ఉన్నాయి. సో ఇవి మీకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకొని చేసేసుకోవడమే డైరెక్ట్గా. చాలా ఈజీ, తినడం కూడా బాగుంటుంది. దీన్ని లాలీపాప్ ఎందుకంటారంటే చూడండి, పైన గుండ్రంగా కింద ఒక పుల్లలా ఉంది, తినేటప్పుడు లాలీపాప్లా తినేయచ్చు, అందుకని దీని పేరు చికెన్ లాలీపాప్స్. సో ఒక సింపుల్ మ్యారినేషన్ చేసుకొని చాలా క్విక్గా చేసుకుందాం ఈ స్నాక్. చూడండి, ఒక 1/2 kg తీసుకుంటే మీకు బోల్డెన్ లాలీపాప్స్ వస్తాయి. దీంట్లో ముందుగా ఫ్రెష్గా కట్ చేసుకున్న అల్లం, ఫ్రెష్గా చాప్ చేసిన వెల్లుల్లి. పొరపాటున డబ్బాలోంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి దీంట్లో వేయకండి, మీ రెసిపీ అంతా పాడైపోతుంది. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి చాప్ చేసేసుకోండి. లేదు అనుకుంటే దంచేసి రోట్లో కచ్చపచ్చగా వేసుకోండి. దీంట్లో ఫ్రై చేసుకున్నప్పుడు అక్కడక్కడ వెల్లుల్లి అల్లం ముక్కలు తగిలే అనుకోండి, అదే దాని అసలు మజా అనమాట. సో కంపల్సరీగా ఫ్రెష్ వేసుకోండి. ఇక్కడ కొన్ని పచ్చిమిరకాయలు, దీంట్లో నిమ్మరసం, ఒక సగం చెక్క నిమ్మరసం పిండేయండి, సాల్ట్, ఇవన్నీ వేసి ఫస్ట్ వీటన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసేయండి. స్నాక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా, స్పెషల్గా నాన్ వెజ్ స్నాక్స్ చేసేటప్పుడు ఉప్పు కావాల్సిన దానికంటే కొంచెం తక్కువగానే వేయండి. ఎందుకంటే స్నాక్స్ ఎక్కువగా తింటాం కాబట్టి ఆ సాల్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. మీరు సరిపడగానే ఎక్కువగానే వేసారు అనుకోండి, ఈ స్నాక్స్ తినలేము, ఎగుడు వచ్చేస్తాయి. సో అస్సలు ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మనం కొంచెం తెలుగు స్టైల్లో చేసుకోవడానికి దీంట్లో కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చాలా కొంచెం పసుపు, అలవాట్లో పొరపాటు అనమాట. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చిల్లీ సాస్. ఈ లాలీపాప్ రెసిపీలో చిల్లీ సాస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంచెం వేసుకోండి, చాలా ఎక్కువ వేస్తారనుకోండి ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది, దీనివల్ల మీ లాలీపాప్స్ నల్లగా అయిపోతాయి. సో అందుకని ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను అనుకోండి, 1/2 kgకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పించ్ ఆఫ్ ఫ్లేవరింగ్ సాల్ట్. ఇప్పుడు మన మసాలాలు, ఈ చిల్లీ సాస్ అంతా కలిసేలా పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఇక్కడ వింగ్స్ నేను విత్ స్కిన్ వాడుతున్నాను. కంపల్సరీగా లాలీపాప్ చేసేటప్పుడు వింగ్స్ అనేవి విత్ స్కిన్తో పాటే ఉండాలి. ఇది మన బేస్ మ్యారినేషన్ అనమాట. మీరు ఒకవేళ ఫ్రెష్గా తెచ్చుకున్న లాలీపాప్స్ అయితే వీటిని ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 3 hours పెట్టండి, లేకపోతే ఓవర్ నైట్ పెడితే ఇంకా క్రేజీగా ఉండిద్ది. మనం వేసుకున్న నిమ్మకాయ రసం, ఆ చిల్లీ సాస్లో వాటన్నిటిలో మంచిగా కొంచెం వెనిగర్ ఉండి ఆ యాసిడ్ వల్ల ఈ చికెన్ అని మంచిగా మ్యారినేట్ అయ్యి మసాలా లోపల వరకు వెళ్తుంది. ఫ్రై చేసుకునే ముందు మాత్రమే దీంట్లో పిండి వేసుకుందాము. ముందైతే ఇలా మ్యారినేట్ చేసి ఒక 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మన చికెన్ లాలీపాప్స్ మంచిగా మ్యారినేట్ అయిపోయి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుందాము. మైదా పిండి, కార్న్ స్టార్చ్ 2 వేస్తున్నా. మైదా మనకు మంచిగా క్రంచీనెస్ ఇచ్చింది, కానీ కార్న్ఫ్లవర్ కూడా ఆ క్రంచీనెస్ ఎక్కువ కాలం మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా వేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువసేపు పాటు ఈ లాలీపాప్స్ అనేవి క్రంచీగా ఉంటాయి. ఒక 2 tablespoons అంత మైదా, ఒక 2 tablespoons అంత కార్న్ స్టార్చ్, దీంట్లో ఒక సగం ఎగ్ వైట్, ఇలా ఎగ్ వైట్ వేసేసుకొని ఈ ముక్కలకి మంచిగా పట్టించండి. చికెన్ లాలీపాప్స్ అంటే బ్యూటిఫుల్ రెడ్ కలర్లో ఉండాలి, అందుకని నేను కొంచెం న్యాచురల్ రెడ్ కలర్ వేస్తున్నాను. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. సో కామెంట్స్లో నెత్తి పగలు కొట్టుకోకండి, ఇది బీట్రూట్తో చేసిన న్యాచురల్ కలర్ అనమాట. ఈ లాలీపాప్స్లో వేసే టెక్నిక్ ఏంటంటే, మనము ఫ్రై చేసే ముందే వీటన్నిటిని లాలీపాప్ షేప్లో చేసేయాలి. చూడండి, ఇలా మీట్ ఏది లేకుండా పర్ఫెక్ట్గా చేసి దీన్ని స్లోగా ఆయిల్ వేయాలి. ఇలా 1 second పట్టుకొని అది లైట్గా ఫ్రై అయిన తర్వాత వదిలేయాలి. చూడండి, ఈ మీట్ అంతా కిందకి లాగేసి ఇదే విధంగా అన్ని పీసుల్ని జాగ్రత్తగా స్లోగా ఫ్రై చేసుకోండి. ప్రతి పీస్ని జాగ్రత్తగా దించండి. ఆయిల్ మీకు మీడియం హాట్గా ఉండాలి, చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు. చూడండి, ఇప్పుడు ఆ లాలీపాప్ షేప్లో ఇది హోల్డ్ అయిపోయి ఉంది.
ఈ లాలీపాప్ జాయింట్లో విత్ స్కిన్ ఉండిద్ది. సో అందుకని చక్కగా ఒక 8 to 10 minutes మీడియం హాట్ ఆయిల్లో అంటే 170-180 degrees టెంపరేచర్లో ఒక 10 minutes మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మీకు లోపల వరకు కుక్ అవుతుంది. ఈ లాలీపాప్స్తో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ జాయింట్ దగ్గర కానీ తినేటప్పుడు కానీ ఎక్కడైనా బోన్ కొరికితే లైట్గా బ్లడ్ యూజ్ అవుట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా 8 to 10 minutes ఫ్రై చేసుకోండి మీడియం హాట్ ఆయిల్లో. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది లోపల వరకు, అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మరో బ్యాచ్ ఫ్రై చేసుకుందాం. మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ పై తీసేయండి, ఎక్స్ట్రా ఆయిల్ రాకుండా. ఇలా సిల్వర్ ఫాయిల్ ఎందుకు కడతారంటే ఈ బోన్లోంచి లైట్గా బ్లడ్ బయటకు వచ్చి అది ఫ్రై అయిన తర్వాత నల్లగా కనిపించింది. సో అది కవర్ చేయడానికి, అలాగే తినడానికి ఉండడానికి ఇలాంటి ఫాయిల్ చుడదాం. మన వేడి వేడి బ్యూటిఫుల్ రెడ్ లాలీపాప్స్. ఈ లాలీపాప్స్ మైదా పిండి మరీ కాన్స్టార్చ్ చేసాం కాబట్టి చాలా ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. షెజ్వాన్ సాస్తో వడ్డించుకోండి, పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా అదిరిపోతుంది. కష్టపడి సైకిల్ దొక్కుతున్నాను, లాలీపాప్ తీసుకుని వచ్చి. కష్టపడి సైకిల్ దొక్కడం కాదు, ఆ గుమ్మడికాయ మళ్ళీ జారి కిందికి వచ్చింది. 8 kgs మళ్ళీ పెరిగిపోయాను. మళ్ళీ ఇలా తగ్గాలి, ప్రతి సంవత్సరం తగ్గడం పెరగడం. మంచిగా ల్యాంబ్ బిర్యానీ. కానీ ఇలా అందరు ఏమంటారు తెలుసా, ఇలా తినడం ఎందుకు, తగ్గడం ఎందుకు, కష్టపడి తినకుండా ఉండొచ్చు కదా అందరు ఉండొచ్చు కదా అనేది మూర్ఖత్వం. బాగా తినాలి, అవసరం పడితే కొంచెం కష్టపడాలి. కానీ చూడండి, ఇదేదో బీచ్లో అందమైన కాళ్ళన్నీ పైకి లేపి అదెందుకు. కానీ లాలీపాప్స్ చిన్నపిల్లలేమో రకరకాల షుగర్ లాలీపాప్స్ తింటారు. మరి పెద్దగా అయితే అమ్మాయిలు వేరే లాలీపాప్స్, మరి అందరూ తినే లాలీపాప్స్ ఇది. చక్కగా చికెన్ లాలీపాప్స్. నేను చేసిన రెసిపీలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నేను చేసిన రెసిపీలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ప్రతి దాంట్లో ఆనందం ఉంటుంది. భలే అద్భుతం. వా తొక్కండి సైకిల్. ఇన్ని లాలీపాప్స్ తింటే ఇంకో 2 గంటలు తొక్కాలి మంచి. కానీ ఎంత బాగుంది, జ్యూసీగా. అసలు నూనె పైన ఎక్కడ తెలియట్లేదు కూడా. అలా పర్ఫెక్ట్గా ఫ్రై చేస్తే వీడియో చూడండి ఫుల్గా, మీకు అన్ని టెక్నిక్స్ అర్థమవుతాయి. కానీ ఆ ఫ్లేవర్ అంటారా, ఈ లాలీపాప్లో ఒక రేంజ్లో ఉంది. అవుట్ ఆఫ్ ద వరల్డ్. చాలా రోజులు అయింది లాలీపాప్ తిని. సూపర్.